ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఈ బాధ నేను మీ కొరకే అనుభవిస్తున్నాను, నా గురించి మీరు ఏడవకో. ఇటువంటి బాధ కన్నా రెట్టింపు బాధ భూమి మీద రాబోతుంది. నన్ను ఎవరైతే అప్పు చెప్పారో ఇళ్ళకు అంతకన్నా ఘోరమైన మనస్తత్వం కలిగిన మనుషులు మిమ్మల్ని కూడా ఈ అధికారులకు అప్పచెప్పబోతున్నారు. ఈ భూమి మీద పరిపాలన చేయవల పరిపాలకులుగా అప్పచెప్పబోతున్నారు. వారు నేను పడిన ఈ బాధ కన్నా ఈ శ్రమ కన్నా ఎక్కువ శ్రమ మీకు రాబోతుంది అని నానాడు ప్రభువే చెప్పాడు. పాలుకారు దేహముపై పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహముపై పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరవలేదే ప్రేమ, బదులు పలకలేదే ప్రేమ. నోరు తెరవలేదే ప్రేమ, బదులు పలకలేదే ప్రేమ. అదే నా ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను గారు చెప్పాడు, నువ్వు ప్రేమించటమే కాదు, నా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే కొరడు దెబ్బలు ఇన్ని కొట్టినా, వాళ్ళు ఉమ్ము వేసినా, కాళ్ళతో తన్నినా, గుద్దినా, ఆయన నీ మీద ఉన్న ప్రేమ చేత, నిన్ను రక్షించాలనే ప్రేమ చేత, నిన్ను కాపాడాలనే ప్రేమ చేత, నిన్ను స్వర్గంలోనికి నడిపించాలని ప్రేమ చేత, నిన్ను యొక్క నరకం నుంచి తప్పించి మోక్షంలోనికి పుణ్యలోకానికి నడిపించాలనేటువంటి ప్రేమ, ఆ పరలోకంలో ఉన్న ఆ సర్వశక్తి గల దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నివాసం ఉండాలనే ప్రేమ నోరు తెరవలేదంట. ఆ ప్రేమ నిన్ను బ్రతికించటానికి. అందుకే అంటాడు, నా గురించి మీరు ఏడవకుడి, నేను మీ కొరకే, మిమ్మల్ని నా తండ్రి యొద్దకు చేర్చడానికే, మిమ్మల్ని నా తండ్రి రాజ్యంలో చేర్చడానికే ఈ శ్రమ నా తండ్రి చిత్తములో, నా తండ్రి యొక్క ప్రణాళికలో ఉన్నది గనక ఆయన ఆదేశాల ప్రకారము, ఆయన మాట ప్రకారము నేను భరిస్తూ వస్తున్నాను. నేను ఈ బాధను, వేదను, ఈ దూష్యంలో అన్నీ ఆలకిస్తూ వస్తున్నాను. నోరిప్పకుండా, మాట్లాడకుండా నేను ఉంటానికి కారణం తెలుసా? నీ మీద ప్రేమే. అందుకనే నా గురించి వాడవకూడదు. మీరు ఎవరి గురించి వాడాలంట? మీ గురించి, మీ బిడ్డల గురించి ఆడండి, మీ పిల్లల గురించి ఆడవండి. రాబోయే రోజు ఇప్పుడు నన్ను ఎవరైతే అప్పచెప్పారో ఈ యొక్క రోమా ప్రభుత్వానికి, ఈ శిక్షకు పాత్రలు చేశారో, ఈ సమాజ మందిరములను యూదులు అప్పచెప్పారో, ఈ మనుషుని అప్పచెప్పారో, ఈ యొక్క ఇజ్రాయేలును వంశస్థులైన యూదా వంశ గోత్రానికి చెందిన నన్ను, ఈ యొక్క సమాజ మందిరం ఉన్న పెద్దలు, ఈ యొక్క యూదులు, ఈ క్రైస్తవులు అప్పచెప్పారు నన్ను.
నిన్ను కూడా అప్పచెప్పబోతున్నారు. నిన్ను కూడా అప్పచెప్పబోతున్నారు. నాకన్నా శ్రమలు మీకు ఎక్కువ వస్తాయి. అందుకే అంటున్నాడు, మీరు నా గురించి వేడకండి, మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఒక మాట నేను మీకు పరిశుద్ధ గ్రంథం నుంచి చూపిస్తా. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు ప్రభువారు? నా గురించి వేడకండి, మీ గురించి ఏడవండి అని ఎందుకు అన్నాడు అంటే, హోషేయ 10వ అధ్యాయం 8వ వచనం, ఇశ్రాయేలుల వారి పాప స్వరూపమైన ఆవేలులోని ఉన్నత స్థలములందు లయమగును. ముళ్ళ చెట్లను పర్వతములను చూసి మమ్మల్ని మరుగు చేయుడని, కొండలను చూసి మమ్మల్ని పడుడని వారితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఈ మాట గమనించండి నా ప్రియ సహోదరి పాప స్వరూపం ఎవరి పాపం? అది ఇశ్రాయేలుల పాప స్వరూపం వలన ఉగ్రత వచ్చింది, దేవుని యొక్క కోపం వచ్చింది. అప్పుడు అంట ఆ కోపానికి, ఆ బాధకు తాళలేక, ఆ కష్టానికి తాళలేక, ఆ కరువుకు తాళలేక, తినటానికి భోజనం లేని సందర్భంలో కూడా ప్రజలు అల్లాడిపోయారంట నా ప్రియ సహోదరి సహోదరా. అందుకే అంటున్నాడు, అటువంటి సమయం రాబోతుంది, భూమి మీద అటువంటి గడియ రాబోతుంది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చినటువంటి రోజు ఈనాడు క్రైస్తవులు ఉండగానే, బ్రతుకుండగానే ఈ దేశాలలో అనేక కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తాయి, అనేకమైనటువంటి ఆయా కాఠిన్యాలు, కరువులు, అనేక యుద్ధ సమాచారాలు, అనేకమైన విపత్తులు. మనం వెళ్తున్నామంటామో ఏమి జరిగిపోతుందో జరగదో తెలియదు మనకు. అటువంటి మాయలోకం తయారైపోతుంది ఈ రోజులలో. ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన క్రైస్తవులకు రాబోయే రోజుల్లో మహాశ్రమ వస్తుందంట. మహా అద్భుతమైన శ్రమ రాబోతుంది. మీకు ఒక మాట, నేను ఇంకొక మాట చెప్తా చూడండి. రాజులకు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 31వ వచనం చదవండి. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేమీయులు కానీ కొందరిని యాజకులుగా నియమించి, మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి వచ్చాను. ఈ ప్రకారము ఏబేలు యందును తాను చేయించిన దూడలకును బలులు అర్పించుచుండెను, మరియు వాళ్ళు చేయించిన ఉన్నతమైన స్థలమునకు బేతేలినందు ఉంచెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెరోబా అనే రాజు, ఈయన యూదుడే, యూదుల మీద రాజుగా ఉన్నాడు. కానీ వీరిపైన పెత్తనం చలాయించే వాళ్ళు రోమా ప్రభుత్వం వారు, రోమేలు. పరిపాలన చేసేది రోమా వారు, రాజుగా ఉండేది యూదుడే. ఎవరికి రాజులుగా ఉంటున్నారు? యూదా ప్రజలకే. ప్రైజ్ లార్డ్. కానీ యూదా వారు కానీ, యూదా రాజు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, సర్వశక్తి గల దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. వారి ఆరాధించడానికి, బలిపీఠమైన బలులు అర్పించడానికి ఒక ఉన్నతమైన స్థలమును ఏర్పాటు చేశాడు. కానీ ఈ రాజు వారి మాటలు విని, ఎవరి మాటలు? రోమా ప్రభుత్వం వారి మాటలు విని ఈ యూదులను ఏ బలిపీఠము మీద అయితే పవిత్రమైన స్థలములో ఆయన పవిత్రమైనటువంటి బలులు అర్పించాలో ఆ స్థలమును ఇతర విగ్రహాలకు, ఇతర దేవతలకు మందిరాలు కట్టించి ఆ స్థలాలలో, ఆ మందిరాల ఎదుట
ఇతర బలిపీఠాలు కట్టించి ఈ యూదులందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క బలిపీఠాలు, ఆ మందిరాలలో ఆ యొక్క దేవతల ఎదురుగా ఆ యొక్క దేవతల బలిపీఠాల మీద బలులు అర్పించి దేవునికి ఉగ్రతకు కారకులయ్యారు, పాపి అయ్యారు, పాపము చేయించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో నన్ను తప్ప మరి భూమి అందే కానీ, ఆకాశం అందే కానీ, నీటి అందే కానీ ఏ రూపాన్ని మీరు సిద్ధపాటు చేసుకొని దాని ఎదుట నువ్వు సాగిల పడకూడదు. నన్ను తప్ప, నా సన్నిధిలో తప్ప అనే ఆజ్ఞ ఉంది ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు. మరి వీళ్ళు మీరారు కదా. ఆజ్ఞ అతిక్రమం పాపము కదా, పాపానికి శాపము కదా, శాపానికి శిక్ష పాత్రులు కదా. వారే కాదండి, వారు కాదు. ఈ రోజులలో క్రైస్తవ సమాజంలో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన క్రైస్తవులలో చాలా గ్రామాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయండి. స్నేహధర్మమా, రక్త బంధువుల స్నేహితుల ద్వారా, లేక గ్రామంలో ఉన్న ఐక్యత, గ్రామంలో ఉన్న అధికారులు, పట్టణాలలో ఉన్న అధిపతులు, పరిపాలకులు ఒత్తిడి వలన ఈనాటి నిజ క్రైస్తవులు జారిపోయి క్రమ క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా జీవిస్తూ దేవుని యొక్క కృపకు దూరం అవుతూ దేవుని ఉగ్రకు పాత్రులు అవుతున్నారు. ఎందుకంటే తలవొగ్గటం, వాళ్ళ ఒత్తిడికి తలవొగ్గటం. ఈరోజు నీకు రేషన్ కార్డు కావాలంటే నువ్వు ఎవరి పక్షాన ఉండాలంట? మా పార్టీలో ఉంటే నీకు రేషన్ కార్డు ఇస్తాం, ఇతర పార్టీకి ఉంటే రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటారు. ప్రభుత్వంలో లేనివారు అంటారు, నువ్వు వారి పార్టీ కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చావు, మేము నీకు సహాయం చేయమని వాళ్ళు అంటారు. మానవుళ్ళు ఏం కావాలి? క్రైస్తవులు బీదవులు ఏం కావాలి? ఈ క్రైస్తవులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బీదలే. ఏ రోజుకు ఆ రోజు కష్టపడి బ్రతికేవారు బీదలు. ఏ రోజుకు ఆ రోజు శ్రమ వచ్చి కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే బీదలు, వాళ్ళ పిల్లలను చదివించుకునే బీదలు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేని స్థితి కలిగిన బీదలు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోలేని బీదలు, వారి బ్రతుకులు వారు సరి చేసుకోలేని బీదలు, వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నారు. ఈరోజు ధనముతోనూ, ఆస్తితో, పదవులతో, రాజ్య బలముతో, అధికార బలముతో అధికారులుగా ఉండి చెయ్యరాని పనులు చేయిస్తూ క్రైస్తవుల ద్వారా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళి ఆ కుటుంబాలను దేవుని యొక్క కోపానికి గురి చేస్తూ ఉన్నారు. ఆలకించండి. ఈరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళా. నాకు తెలిసిన పాస్టర్ గారు, అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, కుమార్ గారు ఈరోజు ఆలయ ప్రతిష్ట రండి ఒకరోజు సెలవు పెట్టి అంటే వెళ్ళాను. ఆ యొక్క ఆలయ ప్రతిష్టానికి పెద్ద పెద్దోళ్ళు బోధకులు వచ్చారు, డాక్టర్లు, రెవరెన్స్లు కూడా వచ్చారు. దాంతోపాటు పాస్టర్ గారి చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఒక రాజకీయవేత్త, ఆయన తెల్లటి ప్యాంటు ఎర్రటి షర్ట్ వేసుకొని వచ్చాడు. ఆయన పాస్టర్ గారి స్నేహితుడు, రాజకీయంలో ఉన్నాడు, రాజకీయవేత్తగా తిరుగుతున్నాడు. అందరితో మాట్లాడిన తర్వాత ఈ పాస్టర్లు వాళ్ళందరూ కొద్దిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ పిలిచాను కదా, రాజకీయ నాయకుడు కదా నా స్నేహితుడు, నా స్నేహితునికి అవకాశం ఇవ్వకపోతే మాట్లాడటానికి నన్ను ఏమైనా అపార్థం చేసుకుంటాడు అనుకున్నాడేమో తెలియదు, కానీ ఆ పాస్టర్ గారు ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఆయన లేచి 2-3 మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలను తీరును బట్టి నేను ఆయన క్రైస్తవుడు కాదేమో అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా అంటే ఆయన చెప్పడానికి బైబిల్ వాక్యం రావు, బైబిల్ వాక్యాలు తెలియవు. మరి ఇచ్చాడు కాబట్టి సమయం మాట్లాడాలి.
ఆయన మాట్లాడటం మొట్టమొదటిగా ఏం మాట్లాడారంటే, నేను చాలామంది క్రైస్తవుల కుటుంబాలు ఉన్న యవన బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా ఎక్కడ గొడవ జరిగితే, ఏ వీధిలో గొడవ జరిగితే వాళ్ళని అక్కడ ఉండటం నేను చూస్తున్నాను అన్నాడు మొట్టమొదటి మాట. రెండో మాట మాట్లాడాడు, ఏ టీ స్టాల్ దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర ఈ క్రైస్తవులు బిడ్డలే కనపడుతుంటారు అన్నాడు. మూడవ మాట ఏమన్నాడు తెలుసా? ఈ సంవత్సరం ఆ పోలీస్ స్టేషన్లో నేరస్తుల యొక్క లిస్టు తీసినప్పుడు ఆ నేరస్తులలో 80% క్రైస్తవుల యొక్క పేర్లే ఉన్నాయన్నాడు. ఎవరి పేర్లు ఉన్నాయి? క్రైస్తవుల పేర్లు ఉన్నాయి అని చెప్పి బాధ వేస్తుంది. వీళ్ళను ఇంత పాస్టర్ గారి దగ్గర తిరిగి ఇంత మంచి బోధకులు ఉన్నప్పటికీ, మంచి పాస్టర్లు ఉన్నప్పటికీ మరి వారి యొక్క స్థితి మారలే, వారి స్థితిగతి మారలే, వాళ్ళ అలవాట్లు మారలేదు అని చెప్పి వీళ్ళు నేరస్తులు కావటానికి ఎవరు కారణము? బీదతనమా? ఒత్తిడియా? అధికారుల ఒత్తిడియా? పాలకుల ఒత్తిడియా అని ఆయన ప్రసంగం చేసి ముగించాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజులలో మీటింగ్లు జరుగుతున్నాయి, బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి? క్రైస్తవ కుటుంబాలు ఎక్కడున్నాయో అక్కడ ఆగుతున్నాయి. ఎందుకు? వాళ్ళకి కూలి ఇచ్చి 300 రూపాయల కూలి ఇస్తున్నారంట, భోజనం ప్యాకెట్లు ఇస్తున్నారంట, పలావ్ ప్యాకెట్లు. బస్సు ఎక్కండి, కొద్ది సమయం అక్కడ ఉంటే కానీ 2-3 గంటలు మీటింగ్లో మీకు 300 రూపాయలు భోజనము, రానుపోను వాహనము అని స్త్రీలకు చెప్తున్నారు. పురుషులకైతే అరే నువ్వు తిన్నంత తిండి, తాగంత మందు, ప్రైజ్ లార్డ్, నువ్వు మాతో పాటు రా అని పిలుస్తున్నారు. ఒక్కరోజు భోజనానికి, త్రాగుడికి 300 రూపాయలు ఇచ్చే ధనానికి ఆశపడి క్రైస్తవ జీవితము జీవించవలసిన వీరు పాలకులకు చెవెగ్గి, పాలకులకు సపోర్టుగా అక్కడికి వెళ్ళటము పొరపాటు. ఇవన్నీ కూడా తీసుకోవటం అంతకన్నా పొరపాటే. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు అంటారు, నేను చాలా మంచి క్రైస్తవురాలని. బస్సులకి తప్పుడు నీకు తెలియదా? దేవుని వాక్యం ఏం చెప్తున్నారు? దేవుడు ఏం చెప్తున్నాడు నీకు తెలియదా? ఆనాటి ఆ యొక్క రాజకీయ వ్యక్త ఆ యొక్క సభలో, ఆ క్రైస్తవ సభలో, పెద్ద పెద్ద బోధకులు ఉన్న సభలో ఆ విధంగా మాట్లాడాలంటే క్రైస్తవ సమాజము తల వంచుకోవాలి. నేను అప్పటికే కరపత్రాలు రాయటం మొదలుపెట్టా. అప్పుడు ఒక కరపత్రం రాశా, ఎవరు నేరస్తులు? నా కరపత్రం హెడ్డింగ్ ఇది, ఎవరు నేరస్తులు అని క్వశ్చన్ మార్కేసి రాశా. తల్లిదండ్రుల, పిల్లల, ఎవరు దీనికి కారకులు? ఆ విధంగా శిక్షకు పాత్రులై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి, సభల చుట్టూ తిరగడానికి, టీ స్టాల్ దగ్గర గొడవలు పట్టడానికి, బజార్లలో గొడవలు పట్టడానికి, మందు శాలలో ఉండటానికి, సినిమా హాలలో. ఆ రోజుల్లోనే ఒక కొత్తగా రిలీజ్ అయింది ఒక సినిమా, ఏదో పేరైతే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ యొక్క రిలీజ్ అయినప్పుడు తొక్కిసలాట జరిగింది ఒక సినిమా హాల్లో టికెట్ దగ్గర. అక్కడ 2 వ్యక్తులు చనిపోయారు. ఆ 2 పేర్లంటూ తెలుసా? ఒకడు యేసు, ఒకడు యేసు పాదము. ఏంటంట? ఒకడు యేసు, ఒకడు యేసు పాదం. 2 పేర్లు పేపర్లో వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. అంటే సినిమా చూడటానికి వెళ్ళి, మొదటిసారి చూడటానికి వెళ్ళి ఆ 2 యువకులు ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఎంత ఘోరం అంటే ఆనాడు స్థితి ఈనాడు కూడా ఉంది. ఈనాడు లేదని లేదు. నేను అందుకే ప్రభువారు అంటున్నారు కదా, అమ్మా నా గురించి మీరు బాధపడకు, నా గురించి మీరు ఆడవకు. రాబోయే రోజులలో మిమ్మల్ని ఒక ఆట ఆడించే ప్రభుత్వాలు, మిమ్మల్ని ఒక ఆట ఆడించే రాజులు ఈ పరిపాలన చేయబోతున్నారు.
యెరోబా లాంటి రాజులు, యూదులను హింసించిన రాజులు, వీధులను తప్పు మార్గంలోకి నడిపించిన రాజు నేడు నీ దగ్గర కూడా రాబోతున్నాడు. ఈ యొక్క దేశంలో, ప్రతి ఒక్క దేశాలలో క్రైస్తవ సమాజాన్ని పాడు చేయటానికి పరిపాలకులు, అధికారులు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. మిమ్మల్ని ఇరికించాలనుకున్నా. ఈరోజు ఆయన అన్నమాట వాస్తవమే. జటాలు పట్టుకున్న వారిని, తోపులాట తాగి మత్తులో జూలుతో దూషించిన వారు, ఇతరులను దూషించిన వారు ఎక్కువ సంఖ్య ఎవరి మీద కేసులు మోపబడినాయంటే క్రైస్తవులే. ఎందుకంటే బీదవాళ్ళు వారే, యేసును అంగీకరించింది కూడా వారే. కాబట్టి పేర్లు ఎవరై ఉంటాయి అంటే అధికారులై ఉండవు, వాళ్ళ పిల్లలై ఉండవు. ధనవంతులై ఉండవు, వాళ్ళ పిల్లల పేర్లు ఉండవు. పరిపాలకులు ఉండవు, పరిపాలక పిల్లల పేర్లు ఉండవు. ఉండే ఎవరై అంటే పేదలవి, పేదలైన క్రైస్తవులవి. అందుకే ఆనాడే చెప్పాడు ప్రభువారు, రాబోయే రోజులలో నీ బిడ్డలను చూసి నువ్వు ఏడవలసి వస్తుంది, నీ స్థితిగతిని చూసి నువ్వు ఏడవలసి వస్తుంది. ఆ రోజు కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఆ రోజు కొరకు నీ పాప క్షమాపణ పొందు. ఆ రోజు కొరకు నువ్వు పాపాల్లో ఒప్పుకో అని ఆ రోజే చెప్పాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా గురించి ఆడవకండి. రాజుల గ్రంథం 13వ అధ్యాయం 33, 34 కూడా చదువుమా. నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్టుగా పాపకరమైన. ప్రైజ్ లార్డ్. ఎవడో సంతానం మీదకు ఉసిగొల్పాడు, ఎవరో బిడ్డల మీద ఉసిగొల్పి వారిని నిర్మూలన చేయించాడు యెరోబాము. కానీ పాపం ఎవరికి వచ్చింది? బీదలైన క్రైస్తవుల యూదుల మీదకి వచ్చింది. శిక్ష ఎవరు పొందారు? బీదలైన యూదులు పొందారు. బానిసత్వంలో ఉన్న యూదులు. యెరోబాము ఎంత దుర్మార్గపు ఆలోచన రాజు చేశాడో. ఎవరినో చంపించాడు, ఎవరి కుటుంబాన్ని నిర్మూలన చేశాడు, ఎవరినో హత్య చేయించాడు. ఆ హత్యకు పాత్రులను ఎవరిని చేశాడు? యూదులను చేశాడు. ఆ బిడ్డలను చేశారు. ఈరోజు కాదు, ఆ రోజే ప్రభు వారు చెప్పాడు. ఆ రోజే సర్వశక్తి గల దేవుడు చెప్పాడు మనకు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలకించండి ఈరోజు. అందుకే అంటాను, అమ్మా, శ్రమ దినాలలో మందిరానికి రండి. మీ సమయాన్ని ఇచ్చించుకోండి. మీ బిడ్డల గురించి, మీ కుటుంబం గురించి, మీ మార్పును గురించి, మీ పద్ధతుల గురించి ప్రార్థన చేసుకోండి. పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, దేవుని కనికరము పొందండి, దేవుని దయ పొందండి. ఆ దేవుని దయ నిన్ను రక్షిస్తుంది, నీ బిడ్డలను రక్షిస్తుంది. ఆ యొక్క దుర్మార్గమైన స్థలాలకు వెళ్లకుండా, ఆ యొక్క మూర్ఖత్వమైన స్థలాలకు వెళ్లకుండా, ఆ రాజుల వశము కాకుండా, ఆ యొక్క పాలకుల వశము కాకుండా, అధికారుల వశము కాకుండా నీ బిడ్డలు సన్మానమైన మార్గంలో నడవటానికి మందిరాలకు తీసుకురండి అమ్మా. మందిరాలలో వాళ్ళకు జీవవాక్యములు తెలియజేయండి, సర్వశక్తి గల ఉద్దేశాన్ని తెలియజేయండి, నేర్పించండి. మీరు బాగుపడండి, నీ పిల్లలు బాగుపడతారు అని చెప్పటానికి కారణం ఇదే. మందిరాలు అందుకే కట్టబడినాయి, అందుకే దైవోపదేశాలు చేయటానికి దేవుని సేవకులను నిలబెట్టుకున్నాడు దేవుడు. ఒట్టి పుణ్యానిగా బతకటానికి కాదండి. ఎవరైనా మోసపోయి బతకటానికంటే అది నేను నమ్మనండి. ఎవరి గురించి అయితే నాకు అనవసరం. నేనైతే బతకటానికి కాదు, నేనైతే సత్య జీవ వాక్యం ప్రకటించడానికే, నా నిర్భయముగా నా దేవుని యొక్క మాటలు ప్రకటించడానికే, నిర్భయముగా నా ప్రజలను మోడుపై చేయటానికే నేను సువార్త ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నాకు తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇండ్లు ఉంది, కట్టుకోవటానికి వస్త్రము నా దేవుడు నాకు ఇచ్చాడు. కానీ అదే దాంతో అన్నిటితో పాటు ఈ రక్షణ సువార్త ప్రకటించే ఆత్మను నాకు ఇచ్చాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు కనుక నేను చెప్తున్నాను ఈరోజు. నేను అటువంటి వాడిని కాదు, నేను జీవవాక్యాన్ని ప్రకటించేవాడిని,
మీ తప్పులను ఎత్తి చూపించేవాడిని, మీ నడకను ఎత్తి చూపించేవాడిని, నీ మాటలను ఎత్తి చూపించేవాడిని, నీ ఆలోచన ఎత్తి చూపించి అది సరైనది కాదు సరి చేసుకో. పశ్చాత్తాపంతో నీ నోటితో దేవుని సన్నిధితో పాపము ఒప్పుకో, మారు మనసు పొందని చెప్పడానికి మాత్రమే ఈ శిబిరం ఉంది. కాబట్టి దేవుడు ఈ శిబిరం వచ్చిన వాళ్ళందరికీ కూడా మేలు చేస్తున్నారు, స్వతంత్రలు దయచేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. పాపాలు ఒప్పుకుంటే, తప్పిదాలు ఒప్పుకుంటే, ప్రార్థన మీద విశ్వాసం ఉంచితే అపవిత్రాత్మలు దెయ్యాలు పారిపోతున్నాయి, చీకటి బ్రతుకులు వెలుగుమయమవుతున్నాయి. గ్రహించండి, ఇతరులకు తెలియచేయండి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ శ్రేయాభిలాసులకు, నీ ఇరుగు పొరుగు వారికి తెలియజేయండి. ఒలివ ప్రార్థన శిబిరం అటువంటిది కాదు. ఆయన బ్రతకడానికి కాదు సువార్త ప్రకటించేది, ఆయన మన రక్షణ కోసం ఉన్నది ఉన్నట్టు బోధించువాడు ఆయనే. రండి వెళ్దాం, దేవుడు అక్కడ కార్యాలు చేస్తున్నాడని తీసుకురండి. నువ్వు మేలు పొందు, వాళ్ళు కూడా మేలు పొందటానికి సహాయం చేయి, నీ వంతు నువ్వు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఆ యొక్క కరపత్రం రాసినప్పుడు చాలా స్పందన వచ్చింది, చాలా స్పందన వచ్చింది. నాకు 3000 కరపత్రాలు ప్రింట్ చేయించి ఈ గుడివాడ పట్టణంలో పంచాను. నా ప్రియ సహోదరి, 23 కరపత్రాల్లో ఇదొక కరపత్రం. ఎవరు నేరస్తులు, నువ్వా నీ పిల్లలా అనే టైటిల్ పెట్టి రాశా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.